ఇంకా అనేది తెలియదు. ఇది వార్త. ఇక మరో వార్త చూస్తే ఇదేంది, పార్టీ తరపున బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు యోచన. జీవో 9పై హైకోర్టు స్టే విధించడం మీద ప్రభుత్వ పరంగా నేడు పిటిషన్. నేడు ఢిల్లీకి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అభిషేక్ సింఘ్వితో భేటీ అయ్యే అవకాశం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పరామర్శనట. ఇదంతా చదివినా కూడా గదే ఉంటుంది. కానీ నేను ఒకటే చెప్తా, నీవు సుప్రీంకోర్టుకు పోయినా ఏం కాదు. ఇప్పుడు స్టే విధించింది కదా కోర్టు తెలంగాణ, నువ్వు వాడికి పోయి స్టే ఎత్తేయాలని చెప్పినా కూడా కాదు. అది ఉత్తముచ్చట, అంతా టైం వేస్టు. అభిషేక్ సింఘ్వికి కోట్ల రూపాయలు ఇప్పుడు బాకీ పడ్డది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. విచిత్రం ఏంటంటే మన ఎమ్మెల్యేలే ఆయన రాజ్యసభకు పంపించారు. ఆయన కనీసం మన కోసమైనా పనిచేసినప్పుడు పైసలు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది, కానీ అడగోలుగా పైసలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతారంట, అభిషేక్ సింఘ్వి వాదిస్తాడంట. ఏమవుతుంది నాకు అర్థం కాదాడా? అవుతుందాడా? ఎందుకు పోతున్నారు? ఎందుకు టైం పాస్ చేస్తున్నారు? ఎందుకు ఉరుకులాడుతున్నారు? మీరు రైల్లోనే అక్కడెక్కడ ఉరుకులాడుతున్నారు. ఎందుకు ఉరుకులాడుతున్నారు? ఓకే, పార్టీ తరఫున ఇవ్వండి, అది అయ్యేది కాదు, పోయేది కాదు. అనవసరంగా అభిషేక్ సింఘ్వికి కోట్ల డబ్బులు ఇస్తున్నారు, లక్షల డబ్బులు, కోట్ల డబ్బులు ఇస్తున్నారు, బాకీ పడుతున్నారు. ఇంకా ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతే ఏం తేలుతుంది? ఆల్రెడీ బుట్టెంగారు మాధవరెడ్డి పోయిండు, పిటిషన్ వేసిండు మా వాదనలు వినాలని, కేవీఎట్ పిటిషన్ వేసిండు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా వచ్చింది అనుకో, ఫస్ట్ మా వాదనలు వినాలని ఆయన పోయిండు ఆల్రెడీ. అది తేలదు కాదు, అది మీకు చిత్తశుద్ధి లేదు, ఆ బీజేపీకి కూడా చిత్తశుద్ధి లేదు. బంద్ చేసుకోండి, బంద్ చేసుకొని పార్టీ పరంగా ఇవ్వండి. చట్టబద్ధంగా కాదు 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 దాన్ని 9th షెడ్యూల్లో పెడితేనే అవుతుంది పార్లమెంటు ఆమోదంతో. పెట్టరు కాదు. నరేంద్ర మోడీ అసలు ఇట్లా తొంగి కూడా చూస్తలేడు. అమిత్ షా అయితే లెక్కనే వేస్తలేడు, పట్టించుకుంటలేడు అసలు. బంద్ చేయండి ఎందుకు నాటకాలు బంద్ చేసి. బీసీ ప్రజలే విసుగు చెందినరు, కోపం మీద ఉన్నారు, అగ్గిల మీద గుగ్గిలం అవుతున్నారు. బంద్ చేసుకొని పార్టీ తరపున ఏం కాదు, మిమ్మల్ని ఏమన్నారు, మిమ్మల్నే గెలిపిస్తారు, మంచి మెజార్టీ వస్తాయి మీకు సీట్లు. స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో మీకే మంచి మెజార్టీ సీట్లు వస్తాయి. పార్టీ తరపున అది ఉత్తదా ఇదంతా. నేను ఈ మొత్తం వార్త చదివినా ఏం ఉండదు. ఇంకా ఆడ పోయి నరకనికి పోతున్నారు, కానీ ఏం కాదు ఆడ. అందుకే పార్టీ తరపున ఇవ్వండి సుమా. మీరు ఎందుకు తాత్సాయం చేస్తారు? 2 ఏళ్ళకి దగ్గర సర్పంచులు లేక ఇబ్బంది పాలవుతుంది గ్రామాలు. కేంద్రం నుంచి రావాల్సిన 2000కు పైగా కోట్ల నిధులు కూడా ఆగిపోయినాయి. దయచేసి రిక్వెస్ట్గా చెప్తున్నాను నేను, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. పార్టీ తరపున ఇవ్వండి. మోదీకి ట్రంప్ ఆహ్వానం. గాజా శాంతి సమావేశానికి రావాలని పిలుపు. ఈజిప్ట్ అధ్యక్షుడు అల్ సిసి నుంచి ఆహ్వానం. నేడు 20కి పైగా దేశాది నేతల